49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురూజీ. ఇప్పుడు గురూజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, సంకష్టహర చతుర్థి రాబోతుంది. అసలు ఆ రోజు పూజా విధానాలు కానీ పాటించాల్సిన నియమాలు కానీ ఏమైనా ఉన్నాయా గురువుగారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ లలితాంబికాదేవ్యై నమః. సంకటహర చతుర్థి అనేటువంటిది వస్తుంది, ప్రతి మాసము వస్తుంది. సంకటహర చతుర్థి, ఏకాదశి మామూలుగా ఇవి ప్రతి రెగ్యులర్గా వచ్చేటువంటి వ్యవహారాలే. అయితే అమ్మా, ఏకాదశులు ఎలా అయితే మనము పాటిస్తామో అలా పాటించిన తర్వాత 24వ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనేటువంటి రోజు ఆ ఏకాదశి ఉపవాస దీక్షను ఆ రోజుతో ఇచ్చేయడం కానీ, మళ్ళీ పునః ప్రారంభం చేయటము కానీ, లేకుంటే ఇన్ని సంవత్సరాల పాటు నేను ఈ దీక్ష చేపడతాను అని సంకల్పము చేసుకునేటువంటివి ఇవి. అలాగే సంకటహర చతుర్థి అనేటువంటి వ్రతము కూడా ఇటువంటిదే. చాలామంది ప్రతి నెల సంకటహర చతుర్థి రోజు ఖచ్చితముగా ఉదయము నుండి సాయంకాలము వరకు ఏమీ తినకుండా ఉండి, సాయంకాలము గణపతి పూజ అనేటువంటిది చేసుకొని, రాత్రికి చంద్రుడు కనిపించినటువంటి తర్వాత భోజనము అనేటువంటిది చేసేటువంటి ప్రక్రియ. ఇది విధానం. అయితే అసలు సంకటహర చతుర్థి అనేటువంటిది ఏమిటి? మామూలుగా చవితి, వినాయక చవితి అని మనం చేసుకుంటూ ఉంటాం. సంకటహర చతుర్థి అనేటువంటి మనం ఏ పూజ చేసుకోవాలన్నా ముందు ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా సాగటానికి, ఆ కార్యక్రమం అంతా జయప్రదముగా జరగటానికి వినాయక పూజ చేసుకుంటాం. మరి సంకటహర చతుర్థి వలన ఏమిటి అంటే, చాలా ముడిపడినటువంటి సమస్యలు ఉంటాయి. ఒక ఇంటి వివాదము కానీ, పెద్దల ఆస్తి పంపకము విషయములో కానీ, పొలాలు తగాదా కానీ, వాడు సరే అనుకుంటే మన వాళ్ళు సరే అనక పక్క పొలం వాడు రాక, ఈ పొలం వాడు రాక, పూర్వం ఇవన్నీ ఉండేటివి. పొలాలు సమస్యలు, ఇళ్ళ సమస్యలు, ఇవన్నీ ఏవేవో చిక్కుముళ్ళు చాలా ఉండేటివి. ఒక పొలంలో దారి ఇవ్వటానికి లేదు అని చెప్పి వాళ్ళతో పోట్లాటలు పెట్టుకొని, ఇలాంటివి ఇంకేవేవో, అమ్మాయికి త్వరగా పెళ్ళి కావాలి అని అనుకున్నా కూడా ఎక్కువ కాలమైంది, ఏ సంబంధము రావటం లేదే అనేటువంటి తాపత్రయంతో కానీ, ఇలాంటివి అనేక రకాల పూజలు. ఇవన్నీ దేనికి? ఏ పూజ చేసినా మనుషులు వాళ్ళ ఇష్టి కోరికలు నెరవేర్చుకోవటానికే కదా. వాళ్ళు ఏం చేయగలరు అప్పట్లో? కనుక ఏమేమి ఉన్నాయో అన్నీ ఈ వ్రతం చేస్తే మంచిది, ఆ పూజ చేస్తే మంచిది, ఇంకొకటి చేసుకుంటే మానసికమైనటువంటి తృప్తి, ఇవన్నీ తెలుసుకొని అలా సంకటహర చతుర్థి తమ పిల్లలకు, తమ ఉనికికి, తను ఇబ్బందులు పడుతుండేటువంటి వాడికి, మూలముగా మనస్సుకు ఏదైతే చాలా విపరీతమైనటువంటి సంకటం అనేటువంటిది ఉంటుందో ఆ సమస్య తీరటము కోసము సంకటహర చతుర్థి వ్రతం అనేటువంటిది పడతాం. మానసికంగా మనసులో ఇంకొకరికి చెప్పుకోలేనటువంటి బాధ అది సంకటంగా మారుతుంది. లోపల మనస్సుకు, కడుపులో బాధ, ఆ బాధను తీర్చుకోవటానికి సంకటహర చతుర్థి అని ఒక వ్రతము బట్టి, వినాయక వ్రతము అనేటువంటిది ఎప్పుడైతే అసలైనటువంటి భాద్రపద శుద్ధ చతుర్థి ఎప్పుడైతే వస్తుందో చవితి, అప్పుడు వినాయక చవితి అనేటువంటి పూజ చేసుకొని పరిపూర్ణముగా దాన్ని వదిలిపెట్టడం అనేది జరుగుతుంటుంది.
ఇలా 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 11 సంవత్సరాలు అని పట్టి వ్రతం నేను ఇన్ని సంవత్సరాల పాటు సంకటహర చతుర్థి చేశాను అనేటువంటి ఒక సంతోషంతో మొక్కుకున్న విధానముగా ఆ సంవత్సర కాలమంతా కూడా లేదా అనుకున్నటువంటి కాలం పూర్తి కలగడం అనేటువంటిది అదొక యోగం. అలా చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇది సంకటహర చతుర్థి అనేటువంటి ఆ రోజు ఉదయం అంతా తినకుండా సాయంకాలము వినాయకుడి పూజ చేసుకొని ఆ రోజు వినాయకుడికి నివేదన అన్నీ చేసి మహామంగళహారతి తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత రాత్రి భోజనం అనేటువంటిది చంద్రుడు ఉదయించిన తర్వాత తినటం జరుగుతుంది. అలా చేసి వ్రత దీక్ష అనేటువంటిది కొనసాగిస్తూ లేదా పూర్ణత్వం చేసుకోవడం అనేది జరుగుతుంది గాక. ఇది సంకటహర చతుర్థి అంటే దాని యొక్క గొప్పతనము, దాని యొక్క విశిష్టత, దాని యొక్క ప్రామాణికము, ఇవన్నీ ఎన్నైనా చెప్పుకోవచ్చు. అలా వినాయకుడు మన లోపల ఉండేటువంటి బాధను పోగొడతాడు అని. అటువంటి సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది? ఈ నెల 29 సోమవారం అంటున్నాం. ఎప్పుడైతే సోమవారం 29ని మనం అంటున్నామో సాయంకాలం చంద్రుడు చూసిన తర్వాత మనము భోజనం చేయాలి అని చెప్తున్నాము. సోమవారం ఎవరికి ప్రీతికరము? పరమేశ్వరుడికి. వినాయకుడు ఎవరు? కొడుకు. సోమవారం చంద్రుడికి కూడా ప్రాధాన్యత కదా. కనుక ఈ సోమవారము చాలా పుణ్యప్రదము, విశేషమైనటువంటి రోజుగా మనము భావించాలి. ఇన్ని రకాల కలయికలు ఇవన్నీ ఉంటాయి. ఎవరన్నా వింటే ఏదో ఒకటి చెప్తుంటారులే, ఏదో ఒకటి చేస్తారులే, ఏముందిలే అనుకుంటారు. కానీ ఎక్కువ ఖర్చు పెట్టి చేసుకోలేనటువంటి వాళ్లకు ఇటువంటివి పాటిస్తూ, ఇటువంటివి స్వామికి సమీపము. ఉపవాసము అంటే ఏమిటి? అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటము, ఉపవాసం. అందరూ ఏమనుకుంటారంటే తిని తినకుండా ఉండాలనేమో అని. అదొక రకమైనటువంటి ఉపవాస దీక్ష. అలా చేసినా సంతోషమే. కానీ అలా ఉపవాసం అంటే తినకుండా ఉన్నాను కాబట్టి నేను అక్కడ స్వీట్ స్టాల్లో వాసన పీల్చినాను, ఇక్కడ సాంబార్ వాసన వచ్చింది, ఇంకో వాసన వచ్చింది అని పిలిస్తే లాభం లేదు. అలా ఉండకూడదు. వాటి మీద ఏమాత్రము దృష్టి అనేటువంటిది పడకుండా నిరంతరము దైవము దగ్గరగా ఉండి దైవారాధన, దైవ ధ్యానములోనే ఉంటూ ఆ రోజంతా గడపటం అనేటువంటిది ఉపవాసం అని దాని అర్థం. దాని అర్థమే అది. మనం ఉపవాసం ఉంటామండి అని చెప్పి ఉండి ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తుంటే వంటవన్నీ కూడా వాసన బాగుంది కానీ నేను ఈరోజు ఉపవాసం కదా, తినకూడదు కదా అని అనుకుని ఏం ఉపయోగం దానివల్ల? వాసన కొంచెం తింటారా అని ఆమె అడిగి నాకు వద్దులే ఈరోజు ఉపవాసం కదా అని 10 సార్లు వద్దని కొంచెం తినండి ఉప్మానం ఇంకోటం అని వీళ్ళు భంగపోయి అలాంటివన్నీ చేయరాదు. ఇంకా తినము అంటే వాటి పేర్లే ఎత్తరాదు, ఆ వాసన చూడరాదు. అందుకనే దేవాలయాల్లో అందు స్వామివారికి నివేదన చేస్తూ ఉన్న వంటశాలలోకి వెళ్ళినా చేసినా ఇలా మూతికి బట్ట అడ్డము కట్టుకొని వాసన రాకుండా ఏమీ మాట్లాడకుండా తీసుకొని వచ్చి అక్కడ నివేదన చేసేటువంటి తత్వం. అందుకు కదా పాటించాలి అన్నీ కూడా పద్ధతులు. ఇవన్నీ చేస్తాము కాబట్టి మన ధర్మాలు ఏవో మనకు గొప్పవి, నచ్చని వాళ్లకు నచ్చవు, నచ్చిన వాళ్ళు పాటించుకుంటారు. ఇది తల్లి సంకటహర చతుర్థి యొక్క గొప్పతనము, మహాత్యం. నిజంగా సంకటహర చతుర్థి విశిష్టతను చాలా గొప్పగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. జయోస్తు.